హాయ్ నమస్తే, నేను మీ పోస్తి నాగరాజుని. మీకు ఈ ఈ ప్లాటు పెయింటింగ్ చేయకముందు ఏ స్టేజ్లో ఉంది, రీపెయింటింగ్ చేయకముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఫైనల్ అయినాక ఏ విధంగా ఉంది అన్నది చూడండి. ఈ ఫ్లాట్ ఇప్పుడు కంప్లీట్ ఫైనల్ అయిపోయిందండి. 3 బెడ్రూమ్. మరి స్టార్టింగ్లో కూడా వీడియో తీయడం జరిగింది. మరి ఏ స్టేజ్లో ఉందో అది కూడా గమనించండి. ఎలాంటి ఫ్లాట్ని ఎలా పెయింటింగ్ చేశాము చూడండి. ఇది 3 బెడ్రూము. మరి మీరే చూడండి ఈ వర్క్ ఎలా చేయడం జరిగిందో. ఫస్ట్ గోడలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, పెయింటింగ్ ఎలా చేసామో చూడండి. నచ్చితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. మొత్తం మేమే క్లీన్ చేస్తామండి. ఫ్లోర్ అయితే మేము క్లీన్ చేస్తాం. కబోర్డ్స్ క్లీనింగు అయితే మాకు సంబంధం ఉండదు. అయితే మేమే క్లీన్ చేయమంటే చేస్తాం, ఎక్స్ట్రా పైసలు తీసుకుంటాం. ఇదండి ఈ ఫ్లాట్ పరిస్థితి. ఇలా చేయడం జరిగింది. అట్లాగే కింద ఫ్లోర్ కూడా మేమే క్లీన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏ కండిషన్లో ఉన్నది కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇది దేవుడి రూము. హాయ్ నమస్తే. ఈరోజు రీపెయింటింగ్ చేయడం జరుగుతుంది. మరి ఫ్లాట్ ఏ కండిషన్లో ఉందో మీరు చూడండి. మరి ఇది పెయింటింగ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఏ విధంగా ఉంది ఈ ఫ్లాట్, ఫైనల్ అయినాక ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది చూడండి. మొత్తం ఇలా పొక్కుపోయింది లప్పం, పాత లప్పం. మరి పిల్లలు మరి కెచ్పెన్తో వాళ్ళకి ఇష్టమైన ఆర్ట్ వేయడం జరిగింది. మరి చూడండి పిల్లలు ఎలా గీసేస్తారో. మరి ఇదంతా రిమూవ్ చేయాల్సి వస్తుంది. మరి చూడండి. మరి చాలామంది వాల్ పేపర్కి వెళ్తారు. మరి వాల్ పేపర్కి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. వాల్ పేపర్కి వెళ్తారు చాలామంది. పెయింటింగ్ అయినాక వాల్ పేపర్ వేయించుకుంటారు. కొద్ది రోజుల తర్వాత వాల్ పేపర్ ఊడిపోవడం జరుగుతుంది. మరి ఇది తీసేయడం జరుగుతుంది, క్లీనింగ్ చేయడం జరుగుతుంది. మరి ఓకే, పైన మరి అవి కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. చూడండి, ప్రతి గోడకి ఇలా పిల్లలు స్కెచ్ పెన్నులతో వేయడం జరిగింది. మరి కింద ఒక 2 ఫీట్లు లప్పమంతా ఊడిపోతుంది. దాన్ని మేము రిమూవ్ చేయాల్సి వస్తుంది. మరి చూడండి, ఇలాంటివన్నీ క్లీన్ చేసి ఈ ఫ్లాట్ మంచి క్వాలిటీగా మరి పెయింటింగ్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మరి మొత్తం ఇలా పొక్కుపోయింది. మరి దీనికి
మరి ఇలా పొక్కుపోయింది. ఇది ఎంతవరకు వస్తుందో అంతవరకు రిమూవ్ చేసి మరి వాటర్ ప్రూఫ్లో కెమికల్ ఉంటుంది. ఆ బెల్ట్ పేపర్ 60 నెంబర్ బెల్ట్ పేపర్ కొట్టి క్లీన్ చేసి మరి దీనికి కెమికల్ వేసి వాటర్ ప్రూఫ్ కెమికల్ వేసి డ్రై అయినాక మరి బిర్లా పుట్టి 2 కోటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇట్లాగే ప్రతి రూము ఇదే కండిషన్లో ఉంది. ప్రతి రూము పిల్లలు ఆర్ట్ వేయడం జరిగింది. చూడండి చూడండి చూడండి, ఇలాంటి కండిషన్ ఉంది ఫ్లాట్. మరి తర్వాత నేను ఎలా చేసి చూపిస్తానో చూడండి. మరి ఇలా ఉంటే పని చాలా లేట్ అవుతుంది. మరి చాలా క్వాలిటీగా చాలా జాగ్రత్తగా చేస్తేనే మంచి క్వాలిటీగా చేయగలుగుతాం. మనం ఏమాత్రం దీన్ని చేయడం మంచిగా చేయకపోతే ఇది గోడలో దీని మీద పెయింటింగ్ వేసిన లో నుంచి కలర్ కనిపిస్తుంది, స్కెచ్మెంట్ మార్కులు కనిపిస్తుంది. మరి చూడండి, మరి ఇది పోవాలంటే ఏం చేయాలి అన్నది మళ్ళీ పని చేస్తున్నప్పుడు చూపిస్తా. మరి డోర్లు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి పని కంప్లీట్ అయినాక మళ్ళీ వీడియో పెడతాను. ఈ రెండు మిక్సింగ్ చేసి వీడియో పెట్టడం జరుగుతుంది, తప్పనిసరి చూడండి. థ్యాంక్ యూ. ఇది క్లీనింగ్ చేసినాక క్లీనింగ్ చేసి ఇది అప్లై చేయడం జరుగుతుంది. ఈ లిక్విడ్ అప్లై చేయడం జరుగుతుంది వాల్స్కి.